వారంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి? ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ఉంది. అధికారుల చర్యల్ని సమర్థించాలనుకోవద్దు. అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేకపోతే సీఎస్ సహా అధికారులంతా జైలుకే. కంచగచ్చిబౌలి భూముల కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. చూడు ఎంత దారుణం, ఇంకా అది దారుణం జరుగుతూ ఉన్నది. ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా. వీకెండ్ చూసి చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీన్ని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్ల నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా, అధికారుల చర్యలను సమర్థించాలని చూడొద్దు అంటూ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం